వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? అయితే మధ్యాహ్నం 12 తర్వాత వీడియో రాకపోయేసరికి చాలామంది అంటే సైలెంట్ సబ్స్క్రైబర్స్ కూడా మెయిల్ చేసి అడుగుతున్నారు, అక్క ఖచ్చితంగా 12 అయింది అని అంటే నేను ఛానల్కి వెళ్ళి చూస్తాము, అట్లాంటిది రాకపోయేసరికి మెయిల్ చేస్తున్నాము, కమెంట్ చేయడం ఇష్టం లేక అని చెప్పేసి చాలామంది ఒక 10-12 మంది దాకైతే కమెంట్ అంటే మెయిల్ చేశారు. కొంతమంది కమెంట్స్ కూడా చేశారు. సో యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్ అండి. ఫుల్లీ టైర్డ్ అయిపోయి ఉన్నాను. సో యూ కెన్ అబ్జర్వ్ ఇన్ మై ఫేస్ టు. హెల్త్ బాగాలేకపోయినా కూడా వీడియో చేయడానికి అయితే రీజన్స్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. సో అందుకని ఇప్పుడు అసలు సెట్ కాకపోయినా కూడా సెట్ చేసుకొని వీడియో తీసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అయితే నిన్న ఈరోజు చాలా బిజీగా ఉన్నానండి. అంటే అన్ని కామెంట్స్కి చూసి రిప్లై ఇచ్చేంత టైం అయితే లేకుండే. మ్యాక్సిమం అందరికీ ఇచ్చాను. కొన్ని అయితే నేను బిజీ ఉన్న టైంలో చూడడం వల్ల కొన్నిటికైతే రిప్లై ఇవ్వలేకపోయాను. దాని అర్థం నేను స్పెషల్గా మీకే ఇవ్వట్లేనని కాదండి, కొంచెం బిజీగా ఉండి అంటే కమెంట్స్కి చూసుకునేంత టైం కూడా లేదనమాట. సో చాలామంది చెప్పారు, అంటే మేము వేరే దగ్గర చూసాము, అక్కడ చాలా తక్కువకే దొరుకుతుంది కదా అక్క అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇక్కడ నేను చెప్తానండి, క్లియర్గా చెప్తాను. దానికి నేను నిన్న చెప్పిన ఆశావాహి యాప్కి గల డిఫరెన్స్ ఏంటిదంటే, ఇక్కడ నేను చెప్పిన యాప్ ఆశావాహి యాప్ అనేది ఎవరైతే కోర్స్ చెప్తున్నారో అంటే ఎకానమీ ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ సార్ యొక్క ఓన్ యాప్ అనమాట ఇది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, అవి మాత్రము కేవలం గ్రూప్ 2 వరకే, అంటే ఎగ్జామ్ రాసే వరకు మాత్రమే ఉంటుంది అనమాట వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ ఏంటిదంటే 1 ఇయర్ అండి, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఈ సార్ది. అది వన్స్ మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసారనుకోండి, ఇంకా అది అక్కడికి క్లోజ్, మళ్ళీ మీరు తర్వాత మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. యాక్చువల్గా ఎవరెవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఈరోజు మార్నింగ్ అయితే కొన్ని అంటే యాప్ నుంచి మనకు మెసేజ్ వస్తాయి కదండి, మెసేజెస్ అందరికీ వచ్చాయి. యాక్చువల్గా నాకు కూడా వచ్చిందనమాట. అంటే మనకు సార్ అంటే ఈ యాప్లో ప్లస్ థింగ్ ఏంటిదంటే సార్ లైవ్ సెషన్స్ తీసుకుంటారండి. అంటే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనము టెస్ట్ రాస్తాం కదా, ఇప్పుడు నేను టెస్ట్ సిరీస్ చెప్పాను కదా, ఆ టెస్ట్ సిరీస్లో మీరు ఒక టెస్ట్ రాసాక ఆ టెస్ట్ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ సార్ మొత్తం వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉందని చెప్పాను కదా. సో ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత కూడా కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అప్పుడు సార్తో డైరెక్ట్గా ఎవరైతే సార్ డీల్ చేశారో ఆ సార్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట లైవ్ సెషన్లో. సో యాక్చువల్గా ఈరోజు నేను అవుదాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. నాకు చెప్పాను కదా నిన్న ఈరోజు చాలా బిజీ ఉండే అనమాట. సో కుదరలేదు. నేను రేపైతే జాయిన్ అవుతానండి. రేపు మళ్ళీ 10 AM నాకైతే మెసేజ్ వచ్చింది. అందరికీ నాకు తెలిసి యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, అంటే కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి కాదు, అందరికీ, అంటే కోర్స్ తీసుకోకున్నా కూడా యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అయితే మెసేజ్ వచ్చుంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. అందరికీ వచ్చే ఉంటాయి నాకు తెలిసి మ్యాక్సిమం. సో సార్ రేపు 10 o'clockకి మళ్ళీ లైవ్ సెషన్కి అయితే వస్తారండి. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా సార్ తోటే ఇంటరాక్ట్ అవ్వచ్చు. యాప్లోనే మనం వీడియో అనేటువంటిది అంటే యాప్లోనే లైవ్లో మనం అటెండ్ అవ్వచ్చండి. ఒకసారి మీరు చూడండి. అయితే చెప్పాను కదండి, మనకు ఈ యొక్క యాప్లో నేను నిన్న చెప్పిన ఈ టెస్ట్ సిరీస్లో ప్లస్ థింగ్ ఏంటిదంటే, మనకు May 31, 2024 వరకు ఎకానమీ అప్డేట్స్ బిట్స్ అండి. ఇప్పుడు మనకి ఏంటిదంటే ఎకానమీ అనేటువంటి ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ సబ్జెక్ట్, అది డైనమిక్ అనమాట, చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు బిట్స్ అనేటువంటి ఎకానమీలో అప్పటికప్పుడు ట్రెండ్ అంటే ఆ టైంలో ఏమేమి బిట్స్ ఉన్నాయి, ఆ టైంలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అవి మాత్రమే మనం చూడాలన్నమాట. 1 year బ్యాక్ 2 years బ్యాక్ డేటా అనేటువంటిది అప్పుడు వర్తించదు. మనకు కరెంట్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇలా ఎట్లా అయితే మనకు అప్పుడు చదువుతామో మన ఎగ్జామ్ ముందు 1 year ఎట్లయితే చదువుతామో, సో ఎకానమీ కూడా మనం కరెంట్ ఎకానమీ అనేటువంటి చదవాలన్నమాట. సార్ ఆ ప్రతి కరెంట్ ఎకానమీకి సంబంధించిన బిట్స్ అనేటువంటి ఆశావాహి యాప్లో ప్రతి మంత్ అప్డేటెడ్ బిట్స్ అయితే ఉంటాయండి. అవి మిగతా ఎక్కడా దొరకవు. మీరు కాకపోతే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అక్కడ ఇక్కడ చూసామని చెప్పేసి అన్నారో అక్కడ మీరు వెతకొచ్చు. అలాగే అక్కడ డౌట్స్ క్లియరింగ్ సెషన్ అనేటువంటిది ఉండదు, ఇది మాత్రం డ్యామ్ షూర్. అలాగే 1 year వ్యాలిడిటీ అనేటువంటి కూడా ఎక్కడా లేదు. నేనేమంటున్నానంటే, ఆల్రెడీ మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ మనకు ఎట్లాగూ చెప్పేశారు కదండి, జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది నెక్స్ట్ మంత్ అని చెప్పేసి. ఇన్ కేసు అంటే ఇప్పుడు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఎవరైనా కొట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ పడితే అప్పటికైనా యూజ్ ఉండాలి కదండి. ఇప్పుడు మనకు గ్రూప్ 2కి తక్కువ టైం ఉంది, మనం చదవలేకపోయామా అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, అదంతా నోట్స్ రాసుకోండి. అంటే సార్ ఏవేవైతే బిట్స్ చెప్పారో అవన్నీ మనం నోట్స్ రాసుకొని నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ కూడా ఖచ్చితంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానివ్వండి, మళ్ళీ గ్రూప్ 1 కూడా పడే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్. సో వాటికైతే పక్కా యూజ్ అవుతుందండి. యాక్చువల్గా నేను ఇంతగానం చెప్పడానికి గల రీజన్ ఏంటిదంటే, నేను కూడా ఒకవేళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కనుక క్లియర్ అయితే సార్ దగ్గర ఎకానమిక్ కోర్స్ అయితే జాయిన్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దాని గురించి కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాని మనం ఏం చెప్పలేం కదా. సో రేపో మాపో రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. వన్స్ రిజల్ట్స్ వచ్చిందంటే ఫస్ట్ నేను అంటే ఎట్లాగో నేను తెలంగాణ మూమెంట్ ప్రజెంట్ కూడా నేను తెలంగాణ మూమెంటే ఆన్సర్ అంటే మెయిన్స్ అయితే నోట్స్ అయితే రాసుకుంటున్నానండి. సో నేను ఏంటిదంటే మిగతా అన్ని ఒక్కొక్క సోర్స్కి ఒక్కొక్క సార్ని అయితే నేను అప్రోచ్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎవరెవరినైతే అప్రోచ్ అయ్యానో వాళ్ళు ఏమైనా లాంచ్ చేసినా నేనైతే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి.
అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే అక్క మరి ఒక్క టెస్ట్ సిరీస్ చదివితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి చెప్పండి, ఒకసారి నాకు అష్యూరెన్స్ ఇవ్వండి అక్క అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పగలుగుతానండి. అంటే మనము టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనకు ప్రాక్టీసింగ్ కోసం అనమాట. మనము ప్రాక్టీస్ చేసే బిట్స్ల నుంచే రావాలి అని చెప్పేసి 100% ఎవరు అష్యూరెన్స్ ఇవ్వలేరు. అందుకనే 150కి 150 అని ఎవరు చెప్పరనమాట. నేనేమంటానంటే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ అనేటువంటిది మనం ఏదైనా ఒకటి చదవాలి. చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ అనేటువంటిది తీసుకుంటే యూజ్ అవుతుంది. డైరెక్ట్ టెస్ట్ సిరీస్ మీద పడతాను అనే వాళ్ళందరికీ నేను ఒక విషయం అయితే ఈరోజు చెప్పబోతున్నానండి. యాక్చువల్గా ఈ అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను, నాకు హెల్త్ అనేటువంటి సెట్ కాకుండా కూడా. అయితే వీడియో కోర్స్ ఉందా అని చెప్పేసి అడిగారండి. అయితే ఇట్లా అడిగారనమాట నన్ను. సో వాళ్ళందరికీ నేను ఇంకో అప్డేట్ అయితే ఇస్తానండి. యాక్చువల్గా మీరు కనుక ఎవరైనా నిన్న కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది తీసుకున్నారు నాకు తెలిసి. సో కోర్స్ ఎవరెవరైతే తీసుకున్నారో సార్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత చాలామందికి కోర్స్ తీసుకుంటే బాగుండని కూడా నాకు తెలిసి అనిపించుంటుంది. ఎందుకంటే 2-3 కమెంట్ చేశారు కాబట్టి చెప్తున్నానండి. సార్ మనకు వెంకటేష్ పెరుమాంచ సార్ ఎవరైతే మనకు నిన్న టెస్ట్ సిరీస్ ఎవరైతే లాంచ్ చేస్తారో ఆశావాహి యాప్ ఓనర్ అనమాట. సరే ఎకానమీ ఎక్స్పర్ట్ అని చెప్పాను కానీ బైలాంగ్వేజ్లో చెప్పారు. అలాగే టెస్ట్ సిరీస్ కూడా చాలామంది తెలుగు మీడియం ఒకటేనా ఇంగ్లీష్ మీడియం ఒకటేనా అని అన్నారు. లేదండి, 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి. సార్ ఎక్స్ప్లెనేషన్ కూడా 2 లాంగ్వేజెస్లో చెప్తున్నారు. మీరు ఇంకా కాకపోతే డెమోస్ కూడా చూడండి అని చెప్పేసి అందుకే చెప్పానండి. డెమో చూసి అప్పుడే మీరు పర్చేస్ చేయండి అని కూడా చెప్పాను. అయితే వీడియో కోర్స్ కూడా ఉందండి. అంటే ఒకేసారి అన్నీ చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి చెప్పలేదు. కొంతమంది ఏంటిదంటే టెక్స్ట్ బుక్ మా దగ్గర ఉన్నది మేము చదువుకుంటాము, మాకు టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి అనే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటిదంటే ఎకానమీ అంటేనే సబ్జెక్ట్ బోరింగ్ ఉంటుంది, అసలు దాన్ని చదవాలని అనిపించదు, అట్లాంటిది బుక్ తీసుకొని అసలు చదవాలనిపించదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారండి. సో వాళ్ళందరికీ నేను ఇంకొక చిన్న అడ్వైస్ అయితే ఇస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రీడ్ బుక్, అంటే ఎకానమీ బుక్ మీరు చదవాలనిపించకపోతే వీడియో క్లాసెస్ వినండి. సార్ వీడియో క్లాసెస్ కూడా ఇచ్చారండి, అంటే కోర్స్ ఉంది. అందులోనూ ఇప్పుడు ఏంటిదంటే వీడియో క్లాసెస్ విని టెస్ట్ సిరీస్ రాద్దాము అంటే 2 కాంబో లాగా. ఇప్పుడు మనము వీడియో క్లాసెస్ విని టెస్ట్ సిరీస్ 2 కలిపి, ఇప్పుడు నేను ఏదైతే టెస్ట్ సిరీస్ నిన్న చెప్పానో టెస్ట్ సిరీస్తో పాటు వీడియో క్లాసెస్ కూడా కావాలంటే అది కూడా కోర్స్ ఉందండి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, అంటే చాలామంది ఎకానమీ టెస్ట్ సిరీస్ చెప్పండి అని అంటే కేవలం టెస్ట్ సిరీసే చెప్పానమాట. లేదు మాకు క్లాసెస్ విని క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ 2 కావాలి అని అనుకునే వాళ్ళకైతే నాకు తెలిసి 1199 అండి, అంటే 1200కి సార్ యొక్క ఎకానమీ కోర్స్ ఉంది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా నిన్న ఏదైతే చెప్పానో సేమ్ ఫీచర్స్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో కోర్స్ 2 కలిపి 1200 అయితే ఉందండి. అది కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ నేమ్ వచ్చేసి ఆశావాహి యాప్. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, అక్క మీరు లింక్స్ ఇవ్వలేదు అని అంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అనేటువంటి అన్ని లింక్స్ ఉంటాయి, యాప్ నేమ్ ఉంటుంది, యాప్ కూడా డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఉంటుంది, డెస్క్టాప్ది కూడా ఉంటుంది. సో మీరు అదేనండి, ఒకసారి నన్ను ఆ లింక్ అయితే నేను ఇక్కడ వీడియోలో అయితే డిస్ప్లే చేసినా కూడా మీరు క్లిక్ చేయలేరు కదా, అందుకనే డిస్క్రిప్షన్లో ఉంటాయి అనమాట. నేను ఏదైతే వీడియోలో చెప్తా ఉంటానో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్తో సహా ఇస్తానండి అన్నీ. సో ఒకసారి లింక్స్ చూడండి. అలాగే నా కూపన్ కోడ్ అనేటువంటిది మీరు వాడండి. మనకు 20-30 రూపాయలు డిఫరెన్స్ వచ్చినా కూడా తక్కువ వస్తుంది కదండి, మనకు అట్లీస్ట్ ఒక 10-15 పెన్నులు అయితే దొరుకుతాయి కదా మనకు వాటి కోసము. సో అందుకని చెప్పేసి అంటున్నాను. వీడియో కోర్స్ ఒకవేళ తీసుకోవాలి మాకు బుక్స్ సరిగ్గా లేవు అని అనుకుంటే మీరు క్లాసెస్ వినొచ్చు. మీరు ఇంకా మీకు ఇవన్నీ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే రేపు మళ్ళీ 10 o'clockకి మనం లైవ్ సెషన్లో కలుద్దాము. యాక్చువల్గా నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి అడిగేటి. సో నేను మీ అందరితో పాటు రేపు నేను లైవ్ సెషన్కి వస్తానండి 10 o'clock. మా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత లైవ్లోకి వస్తాను. అంటే సార్ యొక్క యాప్లో లైవ్లోకి వస్తారు సార్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ కోసము. అందులో నేను కూడా జాయిన్ అవుతాను, మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కలిసి అడుగుదాం, ఓకేనా? మీకు అంటే ఇంకేమైనా సబ్జెక్ట్లో అంటే సార్ అన్నీ డీల్ చేస్తారు ఈ కోర్సులో మాత్రము. ఇంకా కమింగ్ ఇప్పుడు బడ్జెట్ కానీ సోషల్ అవుట్లుక్ కానీ ఇవన్నీ ఏంటిదంటే తెలంగాణ బడ్జెట్ కానీ సపరేట్గా ఇవన్నీ సరిగ్గా బయట డేటా అనేటువంటిది లేదండి, అందుకని కన్ఫ్యూజన్ అనమాట అందరికీ. సో అందుకనే ఎవరి దగ్గర అప్డేటెడ్ డేటా అయితే లేదు. సో సార్ అందుకనే దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ డేటా అంతా కలెక్ట్ చేసి సార్ దగ్గర అంటే ఏదైతే బయట దొరికిన డేటాని దొరికినట్టుగా సార్ బిట్స్ రూపకంగా కరెంట్ ఎకానమీ అనేటువంటి దాంట్లో ఫోల్డర్లో సార్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. సో అంతేనండి. ఇప్పుడు చాలామందికి ఎకానమీ అంటే భయం ఉంటుంది, అసలు ఏమి రిసోర్స్ తెలియని వాళ్ళకంటే అట్లీస్ట్ మన దగ్గర మంచి రిసోర్స్ అనేటువంటిది ఒకటి ఉంది అనుకోవడం బెటర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అని అంటున్నారు, నెక్స్ట్ ఇయర్ ఎంతమంది పోటీకి వస్తారో మనకు తెలియదు. సో ఉన్నప్పుడే మనము సాధించుకోవాలండి, అంతే. నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో చెప్పలేం కదా. సో అందుకనే నేను చెప్పిన ప్రతిదీ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. నేనైతే తెలంగాణ మూమెంటే నోట్స్ అయితే రాస్తున్నానండి. అంటే నాకున్న కొంచెం టైం అయితే వేస్ట్ చేయనండి. నేను నోట్స్ అనేటువంటిది రాసి పెట్టుకుంటే ఈజీగా రివైజ్ చేయొచ్చు కదా. సో అంతేనండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరండి. మీరు కనుక వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే టైటిల్ ఎలా ఉన్నా, థంబ్నెయిల్ ఎలా ఉన్నా ఖచ్చితంగా వీడియోలో మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అందులో డౌట్ అనేటువంటిది పెట్టుకొని అవసరం లేదు. ప్రతి ఒక్క వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ తోటే వస్తాను. ఇన్ కేస్ ఇఫ్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. నా వీడియో రాకపోతే చదవను అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నన్ను చూస్తేనే ఆటోమేటిక్గా చదవాలని అనిపిస్తుంది అని చెప్పేసి కూడా అనేవాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళందరి కోసము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. హెల్త్ అనేటువంటిది జాగ్రత్తగా కాపాడుకోండి. సో అంతేనండి. బాయ్ బాయ్.